అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈసారి నేను మా ఇంటి ముంగిట మధుబని ఆర్ట్లో సరస్వతీమాత ముగ్గును వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో మా పూజా కార్యక్రమం స్టార్ట్ చేశాము. సరస్వతి అమ్మను రెడీ చేశాము. ఏ పూజకైనా విఘ్నేశ్వరుని పూజ ముఖ్యం కదా, ఆయన కూడా రెడీగా ఉన్నాడు పూజకు. సరస్వతి మాతను కూర్చోపెట్టే మండపాన్ని కూడా సర్వాలంకారంగా తీర్చిదిద్దుకున్నాను. ఆ తర్వాత సరస్వతీ మాతను మయూర వాహనంలో కూర్చోబెట్టాను. పింక్ కలర్ శారీ అమ్మకు ఎలా ఉందో చెప్పండి. తెల్లటి పూలమాలలను కూడా తెచ్చి అలంకరింపచేశాము. అమ్మ వీణాదారి కదా, సో వీణను కూడా పెట్టుకున్నాము. హంసలు, వాయిద్యాలు, జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి పుస్తకాలు లేకుండా పూజ ఎలా, సో వాటిని కూడా సిద్ధం చేశాము. అలాగే రంగురంగుల తాజా పూలను, పంచఫలాలను, పంచామృతాలను, పసుపు కుంకుమలను, ఇంకా చాలా పూజకు కావలసిన అన్ని సామాగ్రిని సర్వం సిద్ధంగా చేసుకున్నాము. ఆ తర్వాత పురోహితులు శాస్త్రోక్తంగా అమ్మను ఆహ్వానించి పూజ స్టార్ట్ చేశారు. మొదటగా గణపతి పూజ చేసుకున్నాము. ఆ తర్వాత సరస్వతీ మాతకు పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాము. పూజ ఆద్యంతము ఎంతో భక్తిగా జరిగింది. అభిషేకం అనంతరము హారతి చేసి అమ్మను శుభ్రం చేసుకొని రకరకాల నగలతో అలంకరింపచేసి కూర్చోపెట్టాము. తర్వాత వివిధ రకాలైనటువంటి పూలతో, పత్రులతో అమ్మకు అష్టోత్తర శతనామావళి పూజ అన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత ఏకారతి, త్రిహారతి, పంచహారతి అన్నీ చేశాము. సాత్వికమైనటువంటి ఆహారాన్ని అమ్మకు నైవేద్యం చేశాము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు పాటలు పాడారు. మహామంగళ హారతి కూడా చేసుకున్నాము. అందరము కలిసి అమ్మకు ఎర్రనీళ్ళ హారతి కూడా చేశాము. ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి తాంబూలాలు కూడా ఇచ్చాము.